అందరికీ నమస్కారం. హాయ్ అండి. మామిడల్లం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మన ఆరోగ్యానికి. మామిడల్లము మామిడికాయ టేస్ట్లోను మరియు అల్లం టేస్ట్లో ఉంటుంది. మామిడల్లము పచ్చడి చేసుకుందామండి. మామిడల్లం పచ్చడి చేసుకోవడానికి మనకి కావాల్సిన పదార్థాలు మామిడల్లము, కొంచెం నానబెట్టుకున్న చింతపండు, జీలకర్ర, చిన్న ఉల్లిపాయలు, కొంచెం బెల్లం ముక్క, కొంచెం కారం, ఇంకా తగినంత ఉప్పు, కొంచెం పసుపు, తాలింపు వేసుకోవడానికి తాలింపు గింజలు. ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో మామిడల్లం ముక్కల్ని వేసి లైట్గా 3 to 4 మినిట్స్ వేయించుకోవాలి. కొంచెం 3 to 4 మినిట్స్ అట్లా వేయించుకున్న తర్వాత మామిడల్లం ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మామిడల్లము వల్ల మనకి జీర్ణక్రియ మెరుగుపడుతుంది, కీళ్ళ నొప్పులు ఉంటే తగ్గుతాయి, రోగనిరోధక శక్తి పెంచుతుందండి. మనము ముందుగా రోల్ని శుభ్రం చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ రోట్లో కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు వేసి నూరుకోవాలి. కొంచెం జీలకర్ర, 4 చిన్నులపాయ రెమ్మలు కూడా వేసి వాటిని కూడా మెత్తగా దంచుకోవాలి. కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుని దంచుకోవాలి. ముందుగా ముక్కల్ని వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ మామిడల్లం ముక్కల్ని కూడా వేసి కచ్చాపచ్చగా నూరుకోవాలి. బాగా పేస్ట్గా నూరుకోవాల్సిన అవసరం లేదండి, ఇవి పంట కింద తగిలితే చాలా రుచిగా ఉంటాయి. కాబట్టి కచ్చాపచ్చగా మొత్తము శుభ్రంగా నూరుకోవాలి. ఇలా మామిడల్లం ముక్కలన్నింటినీ చక్కగా మెత్తగా నూరుకుంటూ ఉండాలి. అది కాస్త ఇలాగా కచ్చాపచ్చగా నూరుకున్న తర్వాత మనము కారం వేసుకోవాలి. కారం వేసుకుని ఒక్కసారి ఇలా నూరుకుంటే మామిడల్లం పచ్చడి తయారవుతుంది. ఇట్లా ఈ రకంగా మామిడల్లం పచ్చడి మొత్తం రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన మామిడల్లం పచ్చడిని తీసుకుని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని నూనె కాగిన తర్వాత ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేసుకోవాలి. అవి దోరగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇలా తాలింపు వేగిపోయిన తర్వాత మనము ముందుగా నూరుకున్న పచ్చడి ఉంది కదండి, మామిడల్లం పచ్చడి, ఆ పచ్చడిని ఆ బాండీలో వేసి శుభ్రంగా కలుపుకోవాలి. అలా శుభ్రంగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందరూ ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.